సో దీంట్లోకి అసలు ఎంట్రీ ఎట్లా ఇచ్చినావు అన్న? అంటే దీంట్లోకి వెళ్ళాలని చెప్పేసి ఎవరు చెప్పారు? ఎట్లా వచ్చినావు లోపలికి? వెళ్ళాలని నాకు ఎవరు చెప్పిన లాక్కొచ్చింది అసలు. నేను ఇప్పుడు ఇక మన టాలెంట్ ఉంది, ఎవరో చూసిరు వచ్చి అనడం, ఇక నువ్వు రావడం, ఇక అవకాశం వచ్చింది. ఇంకా అంతే. ఇప్పుడు ఎక్కడ పోతే ఇప్పుడు ఒక కార్యక్రమం చేసినాం మనం. ఒక కార్యక్రమం చేసినాం. ఓకే. చేసిన తర్వాత అన్న గీడ మా ఊళ్ళో ఒక ప్రోగ్రామ్ ఉంది, గాడు వచ్చి అన్న ఒకరు. తర్వాత ఆడ చేస్తే ఆ నుంచి అట్లా ఇది సైకిల్ అనమాట. ఓకే. ఈ చైన్ ఇక మౌత్ పబ్లిసిటీ, ఇక మంచిగా వాడతాడు, ఇక అన్నను పిలుద్దామని. అవును. ఓకే. ఇంకా మరి దగ్గరేడని పిలిస్తే ఇక మంచి అది భక్తి ప్రోగ్రామా, లేకపోతే ఇంకేదన్నా దేశభక్తా, లేకపోతే ఇంకేదన్నా జానపదమా, ఏదన్నా కానీ మనకు ఆయన చేసి పెడతాడు మంచిగా అని ఇక ఆ నమ్మకం అయితే జనం లోపల నిలుపుకున్నా. ఇప్పటికీ కూడా మనకు నేను చెప్తున్నా కదా, ఓ 15 కార్యక్రమాలు ప్రతి నెల మనం ఖచ్చితంగా చేస్తాం. అవును, చూస్తున్నామన్నా. ఎందుకంటే బోనాల టైంలో బోనాల ఈవెంట్స్ వస్తాయి, వినాయకుడి, దుర్గామాతది, దాని తర్వాత పెళ్లిళ్ళు, అయ్యప్ప స్వామి సీజన్ అడగ అంత సీజనే. అదే ఇప్పటికి చేస్తూనే ఉంటాం. నేను ఇట్లా అడిగినా కూడా జంగిరెడ్డి అన్నది ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా అంటే, నాకు తెలిసి ఒక 1 month పడుతుంది నీకు అన్న, మొత్తం ప్రోగ్రాంలలో బిజీ ఉంటాడు, చూడు మరి నువ్వు కాల్ చేయాలని నాకు నంబర్ ఇచ్చారు. ఇక ఫోన్ చేసిన, నాకు తెలిసి 20 రోజులు అయిందా మనం మాట్లాడుకోవాలి. అదే 20 రోజులు అయింది. 20 రోజుల తర్వాత మనం ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. సో ఎల్లమ్మ పాటలు కానీ అయ్యప్ప స్వామి పాటలు కూడా సూపర్ అన్న, చాలా బాగా పాడతారు. సో నాకు మీరు పాడిన ఈ ఎల్లమ్మ పాట ఒకటి ఉంటుంది, అది వేరే లెవెల్. ఒక్కసారి ఆ పాట. మా ఊరాల ఎల్లమ్మ తల్లి మము కాపాడు మా కల్పవల్లి, జై మా ఊరాల ఎల్లమ్మ తల్లికి జై. రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో. అద్దేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో, మానేడు మానేడెల్లమ్మకో